3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మనము 6వ సంఘము గురించి మనం చూస్తున్నాం. 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ కొందరాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనిచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వినే చెవులను గ్రహించే ఆచరణలో పెట్టే మనస్సును మాకు అనుగ్రహించండి. అయోగ్యును ఈ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని గురగా పొందుతున్నావా జ్ఞాపక చేపట్టు. యేసు నామములో అడుగుచున్నాము. ఇక్కడ మనము చూసినటువంటి 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము మనకి ఇక్కడ కనబడుతుంది. వారంలో మనము 5 సంఘాలను మనము పరిశీలన చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘమును గురించి మనము ధ్యానించుకుంటూ వచ్చాం. మొదటి సంఘముగా మనం ఏ సంఘాన్ని మనము చూచామండి? ఎఫెసు సంఘాన్ని మనము చూచాం. 2వ సంఘముగా స్ముర్నా సంఘాన్ని మనము చూచాం. 3వ సంఘముగా పెర్గమా సంఘాన్ని మనము చూచాం. 4వ సంఘముగా తుయతైరా మనము చూచాం. 5వదిగా సార్దీసును మనము చూచాం. 6వ సంఘముగా ఫిలదెల్ఫియా సంఘము, అనగా సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘం. ఏ సంఘం అంటే ఇది? సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘము అని అర్థం. అంటే ఫిలదెల్ఫియా అనగా మనము చూసినట్లయితే సహోదర ప్రేమ. అయితే మనము ఈ యొక్క 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు మనము వాక్య భాగాన్ని మనము చదువుకొని ఉంటున్నాం. అయితే వర్తమానము అందిస్తున్నటువంటి వారి యొక్క లక్షణములను మనం ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ 7వ వచనములో మనము చూసినట్లయితే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా, ఇక్కడ మనం ఎలా కనబడుతున్నారండి? సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఏం చూస్తున్నామండి ఇక్కడ మనం చూసినట్లయితే? సత్య స్వరూపి అయినటువంటి, అనగా ప్రకటన యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ సత్యము యొక్క స్వరూపం మనం ఎవరిలో చూస్తామో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనము చూస్తాము. ఆ సత్యమును గూర్చి సాక్ష్యమించడానికి చదువుదామండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. 18వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదువుకుందాం. రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునని అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, సత్యము నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభువారు సెలవిస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును ప్రకటించుటకు, ఇక్కడ మనము చూసినట్లయితే నీ వాక్యమే సత్యము. చూడండి, ఆ 17వ అధ్యాయము యోహాను సువార్తలో మనము చూసినట్లయితే 17వ వచనము, 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు
వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యము. ఇక్కడ మనము చూస్తున్నాం వర్తమానము అందిస్తున్నటువంటి లక్షణాలు, వారి యొక్క లక్షణములు మనము చూచినట్లయితే సత్య స్వరూపియగు అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము చూసినట్లయితే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారండి? సత్యమై ఉన్నారు. ఆ సత్యమును ప్రకటించుటకు ఆయన ఈ లోకములోనికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. సత్యము యొక్క స్వరూపము ఎవరిలో ఉంటున్నదండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనము చూడగలము. ఆయన మాట తప్పనటువంటి దేవుడై ఉన్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధుడు, అక్కడ ఏమైనా వ్రాయబడిందండి? పరిశుద్ధుడును అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథములో మనము చూసినట్లయితే అక్కడ పరిశుద్ధుడు ఎవరో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంటున్నది. మనం ఎప్పుడు కూడా చదువుకున్న యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. వారి సైన్యంలో అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. తర్వాత అండి, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములను చేయుచు ఉండిరి. ఎవరనగా ఆయనే దేవుడే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఏమైతున్నారండి? పరిశుద్ధుడు. ఆయనే పరిశుద్ధుడు. అక్కడ మనం చూసినట్లయితే వారు ఏమని గాన ప్రతిగానములతో ధ్వనిస్తున్నారట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము దేవుని యొక్క మహిమతో ఏమై ఉన్నదండి? నిండి ఉన్నది. 111వ కీర్తన భాగము 9వ వచనము మనము చూసినట్లయితే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు 8వ వచనములో అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండా నిర్ణయించువాడు. ఆయన నామము తర్వాత అండి, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినటువంటి నామము. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇక్కడ మనము చూసినట్లయితే వర్తమానం అందిస్తున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు మనము చూసినట్లయితే మనం మొదటిగా సత్య స్వరూపియగు, రెండవదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధుడు. ఇంకొక వచన భాగాన్ని కూడా మనం పరిశీలన చేద్దాం. లేఖన భాగములో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనమును కూడా మనము చదువుకుందాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారి నేను పరిశుద్ధుడను. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన తనను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఆయన పరిశుద్ధులనుగా మార్చే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘముతో చెప్పుతున్నటువంటి మాటలను మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ధ్యానిస్తూ ఉంటున్నాము. మూడవదిగా మనము చూచినట్లయితే సత్యస్వరూపి అని చూచామండి. రెండవదిగా మనము చూచినట్లయితే పరిశుద్ధుడు అని మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనము చూచినట్లయితే దావీదు తాళపు చెవి కలిగి ఏం చూస్తున్నామండి? దావీదు తాళపు చెవి కలిగి. మళ్ళా ఏం చదువుతున్నాం? ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును. అనగా అధికారము, ప్రభుత్వము, సర్వాధికారము కూడా ఎవరిదండి? ఆయనదే. ఆయన వేసినటువంటి తలుపులను ఎవరు తీయలేరు. ఆయన తెరిచినటువంటి తలుపులను ఎవరు కూడా
వేయలేరు. సర్వాధికారము ఆయన యొద్ద ఉన్నది. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ దేవుడు ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుచున్నటువంటి మాటలను మనము చూస్తున్నాం. 8వ వచనములోనికి మనం సాగుదామని. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరగనలేదు. చాలండి. ఇక్కడ మనము చూచినట్లయితే 8వ వచనములో ఇక్కడ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా నీ క్రియలను నేను ఎరుగుదును. చూసారండి, అక్కడ ఆ సంఘం యొక్క లక్షణాలలో మొదటిగా మనం ఏం చూస్తున్నామండి? నీ క్రియలను నేను ఎరుగుదును అనగా పనులు. ఏంటండి పనులు? ఏ పనులు అనగా విశ్వాసముతో కూడినటువంటి పనులండి. సత్యాన్ని అవలంబిస్తున్నటువంటి పనులు, దేవునికి మహిమకరముగా ఉన్నటువంటి క్రియలు అనగా దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయనకు కనబడినటువంటి సృష్టము ఏది కూడా లేదు. ఆయనకు పగలు కానివ్వండి, చీకటి కానివ్వండి, రెండు ఒకే రీతిగా ఆయనకు కనబడుచున్నవి. మనమైతే చీకటిలో మనము చూడలేము, వెలుగు లేకుండా మనము వేటిని కూడా మనము చూడలేమండి. కానీ దేవునికి మాత్రము రెండు ఒకే రీతిగా ఉన్నవి. కాబట్టి ఆయన మనము చేస్తున్నటువంటి, సంఘము చేస్తున్నటువంటి, విశ్వాసి అవలంబిస్తున్నటువంటి ప్రతి క్రియలను కూడా అవి మంచివైనప్పటికీ కూడా, చెడ్డమైనప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఆయన ఎరుగుతున్నాడు ఎటువంటి క్రియలలో మనము జీవిస్తూ ఉన్నామో. ఇక్కడ మనము చూచినట్లయితే ఈ సంఘము గురించి ప్రభు వారి వాక్యము సెలవిస్తున్నటువంటి మాటను మనము చూచినట్లయితే నీ క్రియలను నేను ఎరుగుదును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను ఆయన ఏం చేశాడండి? విమోచించాడు. తర్వాత అండి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు అర్పించుకొనుటలో, తనను తానుగా అర్పించుకొనుటలో ఒక ఉద్దేశము మనకి ఇక్కడ కనబడుతున్నది. ఏమిటి ఆ యొక్క ఉద్దేశం అనగా, మనలను సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి ఆయన ఏం చేశాడు? మనలను విమోచించాడు. విమోచించడమే కాకుండా సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసరము దేవుడు ఏం చేశాడండి? పవిత్రపరచుకున్నాడు. తన రక్తముతో కడిగి ఆయన ఏం చేశాడండి? పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకొని తన్ను తానే మన కొరకు అర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 3వ అధ్యాయము 8వ వచనము తీతుకు రాసినటువంటి పత్రికలో మనము చూచినట్లయితే ఈ మాట కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు కోరుచున్నాను. చాలండి. ఇవి ఎటువంటి వాటండి? మంచివి, మనుష్యులకు ఎటువంటి వాటండి? ప్రయోజనకరము. దేనికి? విశ్వాస జీవితములో ఎదుగుటకు, క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఇవన్నీ కూడా ఏ రీతిగా ఉన్నవి అనగా మనుష్యులకు ప్రయోజనకరమైనటువంటివై ఉంచున్నవి. కాబట్టి ఈ మాట నమ్మదగినటువంటిది. దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు ఏముంచాలటండి? మనస్సును స్థిరపరచుకోవాలి, మనస్సును దృఢపరచుకోవాలి. ఇక్కడ మనము చూసినట్లయితే ఎవరైతే ఈ రీతిగా మనస్సులను స్థిరపరచుకుంటూ
దృఢపరుచుకుంటూ ఎవరైతే ముందుకు కొనసాగుతూ ఉంటున్నారో అట్టి వారి యొక్క క్రియలను నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం సంఘం యొక్క మంచి లక్షణాలు మనకి ఇక్కడ కనబడుతున్నవి. ఆ మంచి లక్షణాలలో మొదటిగా మనము చూచినట్లయితే ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును. రెండవదిగా మనము చూచినట్లయితే నీవు నా వాక్యమును గైకొని. ఎటువంటి సంఘం అంటే ఈ సంఘము వాక్యమును గైకొనినటువంటి సంఘము, వాక్యమును అంగీకరిస్తున్నటువంటి సంఘముగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఆ సంఘము యొక్క క్రియలను ఎరిగినటువంటి దేవుడు. రెండవదిగా మనము చూచినట్లయితే ఆ సంఘము వాక్యము గైకొనుచున్నటువంటి సంఘముగా మనము చూస్తూ ఉన్నాము. ఇంకా మనం లేఖన భాగములు కొన్ని విషయాలు మనము చూచుకుని ముందుకు మనం కొనసాగుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. చిన్నమల్లా భయపడుతుంది, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 12వ వచనంలో చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు. కాబట్టి మీకు కలిగిన వాటిని ఇక్కడ మనము చూసినట్లయితే చిన్నమంద భయపడుకుడి, వాక్యము గైకొనినటువంటి వాక్యము గైకొనినటువంటి సంఘమై ఉంటున్నది. చిన్న మందగా ఉంటున్నటువంటి మన యొక్క విశ్వాస జీవితంలో మనము వాక్యమును అంగీకరించి ముందుకు మనము కొనసాగుతున్నామా లేదా? ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యము గైకొనినటువంటి సంఘం. ఈయన మాటలు విని, ఎటువంటి సంఘం అంటండి? ఈయన మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉండును. వాక్యము గైకొనినటువంటి సంఘం. మూడవదిగా మనము చూచినట్లయితే అక్కడ నీవు నా వాక్యము విని గైకొని నా నామము చూడండి సాక్ష్యం ఇస్తున్నటువంటి సంఘం. నా నామమును, ఏ నామమును? దేవుని యొక్క నామమును, పరిశుద్ధమైనటువంటి నామము. ఆ నామమును ఎరుగననలేదు అని ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘము యొక్క 3 లక్షణాలు మనం చూస్తున్నాం. మొదటిగా నీ క్రియలను నేను ఎరుగుదును. రెండవదిగా వాక్యమును గైకొనినటువంటి సంఘము. మూడవదిగా మనము చూసినట్లయితే ఆయన నామమును ఎరుగననటువంటి సంఘం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ సంఘానికి దేవుడు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును అనగా ఆ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యతను మనం చూస్తాం. మొదటిగా మనము చూసినట్లయితే ఇదిగో నీ ఎదుట తలుపు ఏం చేశాడటండి? నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును. సర్వాధికారం ఎవరిదండి? ఆయన కృప చూపినట్లయితే కదండి, ఆయన ద్వారాలు తెరిచాడు అని అంటే దానిని ఎవరు కూడా కదండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఈ ద్వారం అనే విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకి కనబడుతుంది. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాము. దేవుడు ఎటువంటి తలుపులు తెరుస్తున్నాడు అనేది ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. రక్షణ ద్వారము ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఇక్కడ అంటున్నాడు నేను తలుపును తెరుస్తున్నాను నీ ఎదుట. ఇక్కడ మనము చూసినట్లయితే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేరడు. ఇక్కడ మనము చూసినట్లయితే రక్షణ ద్వారము ఎవరు అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం
27వ వచనంలో మనము చదువుకున్నట్లయితే అక్కడ ఇంకొక ద్వారం అనేది మనకు కనబడుతుంది. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అన్యజనులు విశ్వసించుటకు విశ్వాస ద్వారం అండి. ఇక్కడ ఒక ద్వారం ఏం చూసామండి? ఇక్కడ రక్షణ ద్వారము చూచాము. రెండవ ద్వారం ఏ ద్వారం అండి? విశ్వాస ద్వారము తెరుచువాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. విశ్వాస ద్వారాన్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రకటన 3:20 చూడండి. అక్కడ 3వ అధ్యాయం 20 వచ్చిన ఇంకొక ద్వారం మనకు కనబడుతున్నది. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయదు. చాలండి. ఇక్కడ ఏ ద్వారం అటండి? సహవాస ద్వారం. ఇక్కడ మనము చూచినట్లయితే ఇదిగో తలుపు నద్ద నిలుచుంటే తట్టుచున్నాను, ఎవడైనా ఆ స్వరము విని తలుపు తీసిన ఎడలా. ఏ ద్వారం అండి ఇది? సహవాస ద్వారం. ఆ విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనతో సహవాసములోని సహవాస ద్వారాన్ని మనము చూస్తూ ఉన్నాం. మలాకి గ్రంథంలో మనము చూస్తే 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశపు వాక్యంలో దేవుడు ఏం చేస్తాడండి? చూడండి, ఆ మాట మనం చదువుదామా? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతాం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారం ఆకాశపు వాక్యములను విప్పి ఆకాశ ద్వారము ఆకాశ ద్వారాలు దేవుడు ఏం చేస్తాడంటే తెరుస్తాడు. తద్వారా మనం ఏమవుతాం? మనము దీవించబడతాం. దేవుని చేత, దేవుని ద్వారా మనం ఏమవుతాడు? అక్కడ మనము దీవించబడతాం. అక్కడ అంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, దేవుడు నిన్ను దీవించిన కొలది ఎప్పుడైతే ప్రభువుకు మనము సమర్పిస్తామో, ఎప్పుడైతే ప్రభు పనిలో మనము ముందుకు సాగుతామో, తద్వారా దేవుడు ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత దీవెనలతో దేవుడు ఏం చేస్తాడంటండి? మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు దీవిస్తా అంటాడు. అందుకే దేవుడు ఏమని అంటున్నాడు అంటే ఇక్కడ మనం నీదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మరి యొక్క ద్వారం కనబడుతుందండి. 26వ అధ్యాయం 2వ వచనము ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ యెషయా గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనము ద్వారములను తీయుడి. ఏ రీతిగా అండి? సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఇది ఎప్పుడటండి? మనము 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించే ద్వారము. సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. 7 సంవత్సరములు ఆ యొక్క మధ్యాకాశములో ఏముంటుందండి? విందు ఉంటుంది. గొర్రెపిల్ల విందు. ఆ విందులో మనం ఏం పొందుకోబోతున్నాము? కిరీటాలు మనము పొందుకోబోతున్నాము. ఈ కింద 7 సంవత్సరాలు ఏమి జరుగుతుందండి? ఏం జరుగుతుందండి? శ్రమలు, మహాశ్రమ. ఆ 7 సంవత్సరముల శ్రమ, మహాశ్రమ గతించిన తర్వాత దేవుడు తన యొక్క 1000 పరిశుద్ధులతో ఎక్కడికి దిగబోతున్నాడండి? భూమి మీదకు ఆయన రాబోతున్నాడు. నీతి పరిపాలన. కాబట్టి మనము చూస్తున్నాం ఇక్కడ సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి.
మరి యొక్క ద్వారం ఉందండి. చదువుదామా? ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తాం 4వ అధ్యాయము 1వ వచనము మనము చూచినట్లయితే అక్కడ ఒక ద్వారము, పరలోకపు తలుపు తెరువబడెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు. ఇదే ద్వారం అండి, పరలోకపు ద్వారం. చూసారండి, ద్వారం, రక్షణ ద్వారము ఆయనే, విశ్వాసపు ద్వారం, తర్వాత అండి సహవాస ద్వారం, తర్వాత ఆకాశపు వాక్యములను, ఆ ద్వారాలను దేవుడు తిప్పుతాడండి. ఎప్పుడండి? ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, వర్ధిల్ల చేసినట్టు కొలది, ఎప్పుడైతే మనము దేవునికి మనము సమర్పిస్తామో, అర్పిస్తామో, దేవుని పనిలో మనము పాల్గొంటామో, ఆ రీతిగా దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత మనం చూస్తున్నాం 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశిస్తున్నటువంటి ద్వారాన్ని మనము చూచాం. తర్వాత ఇంకొక ద్వారం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ ద్వారం అంటే పరలోకపు ద్వారము. తర్వాత మరి యొక్క ద్వారాన్ని మనము చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనము చూసినట్లయితే 12వ వచనం మనం చదువుకుందాం. 12వ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. చాలండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? 12లో గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండిరి. తర్వాత మళ్ళీ ఉండేను. తర్వాత అండి ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణము వైపున 3 గుమ్మములు, పశ్చిమము వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధ పచ్చని పండు. ఆ పట్టణం యొక్క ద్వారములను తెరుచువారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, పరిశుద్ధ పట్టణపు యొక్క ద్వారములను తెరుచువారు ఎవరు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథములో మరి ఇక్కడ మనము చూసినట్లయితే 8వ వచనములో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని పరలోకములో, ఇక్కడ భూలోకములో ఏ ద్వారము దేవుడు తెరుస్తున్నాడు? సువార్త ద్వారము తెరుస్తున్నాడు. సువార్త ద్వారము దేవుడు ఏం చేస్తున్నాడు? తెరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు తెరవబడి ఉంటున్నది అనగా సువార్త పెంతుకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదకి దిగి వచ్చినటువంటి సందర్భములో అక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ రీతిగా సువార్త ద్వారములు ఏమవుతాయండి? ఒకానొక దినమున పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సంఘాన్ని తీసుకుని మధ్యాకాశములోనికి వెళతాడు. ఇక్కడ మనము చూసినట్లయితే అపవాది ఏం చేశాడండి? 7 ఏళ్ల శ్రమలలో బహుభయంకరమైనటువంటి కార్యాలు అతడు చేయడు. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే మొదటగా మనము చూస్తూ ఉన్నామండి, సువార్త ద్వారము ఏమవుతుందండి? ఈ లోకములో సువార్త ద్వారము ప్రస్తుతం ఏమవుతుందండి? తెరవబడుతూ ఉంటున్నది. సువార్త ద్వారా దేవుడు అనేకులను తన యొక్క ప్రేమను, తన యొక్క కృపను, తన యొక్క కోపమును, తన యొక్క నీతిని ఆయన ఏం చేస్తున్నాడు? వెల్లడి. అయితే ఆ రీతిగా వెల్లడి పరిచినటువంటి ఆ యొక్క వాక్యమును గైకొనినటువంటి సంఘమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఫిలదెల్ఫియా సంఘము ఏ రీతిగా ఉన్నదండి? క్రియలను నేను ఎరుగుదును. ఇంకా మనము చూసినట్లయితే వాక్యమును ఏం చేస్తున్నదటండి? గైకొంచున్నది. మళ్ళా నామమును అక్కడ మనం నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఏంటండి? నీకున్న శక్తి కొంచెమై ఉన్నను. ఆ కొంచెములో ఈ సంఘం ఏ రీతిగా ఉందండి? నమ్మకంగా.
నీకున్నది కొంచెమైనా సరే, కొంచెంలో మనం ఎలా ఉండాలా? సత్యములో జీవించాలి, వాక్యాన్ని గైకొనడానికి, ఆ క్రియలు చేయడానికి మనం ఏం చేయాలండి? ముందుకు మనము కొనసాగాలి. కొంచెములో మనము నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు అధికమైనటువంటి వాటి మీదుగా దేవుడు మనం ఏం చేస్తాడండి? నియమిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆధిక్యతల్లో మొదటిగా మనము చూచినట్లయితే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరుడు. తర్వాత 9వ వచనం మనం చదువుకుందాం. కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటివి గనుక, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములలో నేను నిన్ను కాపాడేదను. శోధన కాలములో నేనేం చేస్తాను? నిన్ను కాపాడేదను. చూసారండి, దేవుడు ఏమంటున్నాడు? శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. ఎందుకట? అక్కడ చూసినట్లయితే ఓర్పు విషయమైన, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. వాక్యాన్ని గైకొన్నట్లయితే, వాక్యములో మనము జీవించినట్లయితే, వాక్యానుసారంగా మనం ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో శోధన కాలమున నేనేం చేస్తున్నానంటున్నాడంటే అక్కడ, శోధన కాలముల నేను కాపాడేదను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 రకాలైనటువంటి శోధనలు. మొదటిగా విశ్వాస జీవితంలో మనము కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో, రెండవదిగా మనము చూసినట్లయితే ఈ యొక్క 7 ఏండ్ల శ్రమలో ఉండకుండా దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడండి? భద్రపరుస్తున్నాడు. ఇక్కడ తన దగ్గర ఎప్పుడైతే మధ్యాకాశంలో ఆ యొక్క బూర ధ్వనిస్తూ ఉంటున్నదో, తద్వారా సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. కాబట్టి ఆ శోధనల కాలమున నేనేం చేస్తాను? నిన్ను అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూసినట్లయితే శోధన కాలములో ఆపద తెచ్చు దినము. ఇక్కడ మనం చూస్తే ఈ శోధన కాలానికి చాలా పేర్లు మనకి కనబడుతుంటాయి బైబిల్లో. మనము చూసినట్లయితే ఆపద దినము, మహా ఉగ్రత దినము, యెహోవా దినము, ఘోరమైనటువంటి దినము అని ఇలా కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయి. అయితే అటువంటి దినాలలో నేనేం చేస్తాను? మిమ్మల్ని నేను మనం చూసినట్లయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో భూనివాసులందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడండి? భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి, లోకమంతటి మీదికి ఏం రాబోతుందండి? ఆ సందర్భంలో నేనేం చేయబోతాను? నేను నిన్ను మహాశ్రమల కాలం, 7 ఏండ్ల కాలం. దాన్ని ఏమంటున్నామండి? గొర్రెపిల్ల ఉగ్రత కొన్ని మాటలు మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. యువరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? గొర్రెపిల్ల ఉగ్రతకు మహాదినము వచ్చెను. కాబట్టి గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము. తర్వాత ఇంకా మనము చూసినట్లయితే గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని ఎవరితో చెప్తారటండి? ఆ ప్రదేశాలకు ఏమైపోతారు మనుషులు.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నీకున్నది కొంచెమే, దాన్ని నువ్వేం చేశావు? గట్టిగా పట్టుకుని ఓర్చుకుంటూ ముందుకు సాగుతున్నావు. కాబట్టి శ్రమ కాలములో, శోధన కాలములో, శోధన గడియలో నేను నిన్నేం చేస్తాను? రెండవదిగా మనము పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ మనము చూచినట్లయితే దేవుడు ఏమిస్తున్నాడు? సంఘాన్ని కాపాడుతాను అని ఒక వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి అని అంటే, మొదటిగా సొదొమ గొమొర పట్టణం విషయంలో ఆ నాశనమయ్యేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడండి? తెలియపరచాడు. ముందు దేవుడు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. నోవాహు కాలంలో కూడా దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? తెలియపరిచాడు. ఆ మాట మనం చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-22 వచనాలు చదువుతుంది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగా దేవుడు వారితో మాట్లాడాడండి. మాట్లాడినా వారు వినలేదు. నేను అనుకుంటాను, నోవాహుకు ఇచ్చినటువంటి కొలతలను బట్టి, తయారు చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి అనుకుందాం, ఒక్క రోజులో ఓడ దారైపోద్దండి. ఒక్క రోజులో ఓడ దారైపోద్దా? ఎన్ని రోజులు తయారు చేసి ఉండొచ్చు. ఆ కట్టెలు కొట్టుకుని వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడగలేదంటారా? ఎందుకు గడుతున్నవి అన్నీ కదండి? ఏమైంది అంటే, లేదు, దేవుడు మహాప్రళయము రాబోతుంది, బ్రతుకు మార్చుకోమంటున్నాడు, మనసు మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఓడను నాకు తయారు చేయమని చెప్పాడు. అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ ఏమనిపించండి? వర్షం అంటండి కదండి, కురవబోతుంది అంటండి అని హేళన చేసి ఉండవచ్చాడు. కానీ దేవుడు తెలియపరిచాడు, సమయం ఇచ్చాడు. కానీ ప్రజలు లోతు దినాలలో కూడా అంతే. దేవుని భయం అక్కడ వారికి ఏం లేదు. బొత్తుగా దేవుడు ఒక నాశనము చేసే ముందేమిస్తాడు వారికి? హెచ్చరికను దేవుడు ఇస్తాడు. బ్రతుకు మార్చుకోండి, జీవితాన్ని సరిచేసుకోండి. దేవుడు భూమి మొత్తం అంతా చూశాడు. చూసిన పరిస్థితుల్లో నోవాహు ఒక్కడే కృప పొందినట్లుగా మనం అక్కడ చూస్తాం. రాబోవు ఉగ్రత విషయంలో కూడా ఆ ఉగ్రత సమయమందు దేవుడు దీన్ని కాపాడతాడంటే తన సంఘాన్ని దేవుడు ముందుగా తెలియపరుస్తాడు. కాబట్టి తెలియపరిచిన తర్వాత ఎవరైతే ఆ రీతిగా సరి చేసుకుంటారో వారిని శోధన కాలములో శ్రమల గుండా వెళ్ళనీయకుండా దేవుడు తన సంఘాన్ని ఇక్కడ మనం చూచినట్లయితే, అక్కడ మనం చూస్తూ ఉన్న దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలలో మనం చూసినట్లయితే, తలుపు నీ ఎదుట తీయబడి ఉన్నది అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే, శోధన కాలములో నేనేం చేస్తాను, నిన్ను కాపాడుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాం. మళ్ళీ తర్వాత మనము 11వ వచనంలో మనము చూసినట్లయితే ఒక హెచ్చరిక, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా ఉన్నట్లు కలిగిన దానిని ఏం చేయాలటండి? పట్టుకోకపోతే జాలి, అంతే కదండి. గట్టిగా పట్టుకోకపోతే
తల్లిదండ్రులు రోడ్డు మీద నడిచేటప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా, అప్పుడు వాళ్ళకి తెలిసి జాగ్రత్త అంటే కదండి. ఒకవేళ జాగ్రత్తగా పట్టుకోలేదనుకోండి, ఇదొక సంఘటన అనేది అక్కడ తెలుసు. కాబట్టి విశ్వాస జీవితంలో మనము కూడా ఏ రీతిగా ఉండాలండి? ఏ రీతిగా ఉండాలా? మనకు కలిగినటువంటి దానిని మనము ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. జార విడిచారండి జ్యేష్ఠత్వపు హక్కును. ఎవరు? ఏశావు జార విడిచేశారు, అమ్ముకున్నారు కదండి. జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడు? రూబేను కూడా జ్యేష్ఠత్వపు అధికారాన్ని పోగొట్టుకున్నాడు తన యొక్క అవిధేయతను బట్టి, తన యొక్క అవియోగ్యమైనటువంటి క్రియను బట్టి. కాబట్టి మనకు కలిగినటువంటి దానిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును మనం ఏం చేయాలా? గట్టిగా నమ్మకస్తులముగా ఉంటూ మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారమై. మొదటి రాజు ఎవరండి? మొదటి రాజు ఎవరు? సౌలు. కానీ సౌలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతను ఏం చేశాడు? దేవుడు దావీదును. కాబట్టి నీకు కలిగినటువంటి దానిని బట్టి మనం ఏం చేయాలంటండి? గట్టిగా. నీ విశ్వాసము కొంచెంగా ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసం జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలా? నమ్మకస్తులముగా గట్టిగా దాన్ని పట్టుకునే విశ్వాస జీవితంలో మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దాన్ని నువ్వేం చేయాలా? ఎవడును అపహరింపకుండా గట్టిగా పట్టుకో. అయితే ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, ఒక వాగ్దానము 12వ వచనములో మనము చూసినట్లయితే, జయించిన వానికి దేవుడు ఏమిస్తున్నాడండి? నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా. చూసారండి వాగ్దానం. జయించినటువంటి వారు ఎలా ఉంటారండి? దేవుడిస్తున్న వాగ్దానం. రెండవదిగా మనము చూసినట్లయితే ఇంకేముందండి అక్కడ చూడండి, ఒక స్తంభముగా చేసేదము, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి చిరకాలము యెహోవా మందిరములో నివసించెదను. చిరకాలం అండి ఎక్కడుంటాడట? పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో. ఏ రీతిగా ఉంటాడండి? ఒక స్తంభముగా. రెండవదిగా మనం చూసినట్లయితే, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపడికి. మూడవదిగా మనం చూస్తే మళ్ళీ ఏమిస్తాడు? నా దేవుని పేరును. చూసారండి, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును. ఎంత ధన్యత, ఎంత గొప్ప ధన్యత కదా. చూస్తాం, పేరు చెప్పకపోతే కోపం వచ్చేస్తుంది. ఓకే, మంచిది చేసిన దాన్ని కూడా మనం ఏం చేయాలండి? చెప్పడంలో. కానీ ఇక్కడ దేవుడు యొక్క పేరు రాస్తుంది. దేవుడే ఇక్కడ మనం చూసినట్లయితే, నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దేవుడు ఇస్తున్నటువంటి వాళ్ళు. మొదట నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉంటాడు. తర్వాత మళ్ళీ ఇక ఎన్నడూ ఎవరు కూడా దాన్ని ఏం చేయరు? కదిలేవారు, బయటికి పోడు. చిరకాలము యెహోవా మందిరములో నివసించే భాగ్యం అది. తర్వాత మళ్ళా దేవుని పేరు, యెరూషలేము పేరు ఇక్కడ మనం చూసినట్లయితే, అంటే పరలోక పౌరసత్వం అంతే.
ఏ పేరండి అది? పరలోక కొత్త పేరు. నేను నాశనము. సంఘములకు ఆత్మ చెప్పుచున్నవాడు చెవిగలవాడు చెవిగలవాడు. ఫిలదెల్ఫియా సంఘం గురించి మనము ఈ సంఘము సరి చేసుకున్నది ఏం కనపడటం లేదండి. తప్పు ఇక్కడ కూడా మోపుతున్నట్లుగా మనకి ఇక్కడ కనపడడం లేదండి. మంచి లక్షణాలే కలిగినటువంటి సంఘముగా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ దేవుడు ఒక హెచ్చరిక చేసిన ఏంటి అనగా, నీకు కలిగిన దాన్ని గట్టిగా జాగ్రత్తగా ఉండి ఒకవేళ నువ్వు ముందుకు సాగినట్టు, ఒకవేళ నువ్వు జయించినట్లయితే దేవుడు ఇస్తున్నటువంటి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలను మనం పరిశీలన చేసి మనం ఏ రీతిగా ముందుకు సాగాలి. వినినటువంటి వాక్యం, చదివినటువంటి వాక్యం, మనము కలిగినటువంటి కొద్దిగా కలిగినటువంటి విశ్వాస జీవితం, మన నమ్మకస్తులుగా మనము వినినటువంటి దాన్ని మనం ఆ రీతిగా మనం జీవించటంలో మనము ముందుకు కొనసాగుతున్నామా? ఇక్కడ మనం గట్టిగా ఉన్నట్లయితే అక్కడ మనం చూస్తున్నాము కొత్త పేరు వారి మీద నేను ఎంతటి ధన్యత. ఆ రీతిగా మనం సంసిద్ధపడదాం. ఆ రీతిగా మన హృదయాలు ఆయనకు మనము ఏ రీతిగా మనం జీవిస్తున్నాం, మనలను మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఎలాగ మనం జీవిస్తున్నాం, ఎలాగ మనం బ్రతుకుతున్నాం, ఎలాగ మనం ముందుకు కొనసాగుతున్నాం, మనకు కలిగినటువంటి విశ్వాస జీవితంలో మనం ఎలాగున్నా, ఓపికతో మనం ఉన్నామా, ఎదురు చూస్తున్నామా, కనిపెడుతున్నామా, మన క్రియలు దేవుడు ఎరుగుతున్నాడు, మనం ఏ రీతిగా ముందుకు సాగుతున్నా, పరిశీలన చేస్తాం. ఆయనకు మనం అప్పచెప్పాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఫిలదెల్ఫియా సంఘము ద్వారా మాట్లాడారు. జయించిన వారికి మెరుస్తున్నటువంటి వాగ్దానం వారు కొంచెము నమ్మకంగా గట్టిగా పట్టుకున్నారు. ఆ రీతిగా మేము కూడా గట్టిగా ప్రభా మరి పట్టుకోవడం, ఎవడనూ ప్రభా మాకు కలిగిన కిరీటమును అపహరింపకుండా ఉండదు. విశ్వాసంలో ముందుకు సాగుతుంది. నీ కృపను పొందవచ్చు. ఆ రీతిగా మా జీవితాలు సరిచేసుకుని బ్రతుకుతుంది. నీ కృపను యేసు నామములో అడుగుచున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఆరాధన అంతటిలో ప్రభా మీరు మాతో ఉన్నారు తండ్రి. పాటల ద్వారా మహిమ పెట్టారు. నవనిబంధన సహవాసములో పాల్గొనటికి ఇచ్చిన కృపను బట్టి స్తుతి ఆరాధనలు అదే రీతిగా నాయన ప్రభా మరి ఫిలదెల్ఫియా సంఘము ద్వారా మాతో మీకు మేము కూడా సంఘములే ఉండుటకు, మమ్మల్ని మేము కట్టుకొనుటకు, ఆ రీతిగా నాయన ప్రభు జాగ్రత్త కలిగి ముందుకు సాగుటకు మీ కృపను కుమరించమని ప్రార్థిస్తున్నాను. ఆయన ప్రభా బిడ్డలు ప్రేమతో మీ సన్నిధికి తీసుకుని వచ్చి సమర్పించిన ప్రతి గుప్పిలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది. ఆయన ప్రభా వారు చెల్లించిన దశమ భాగములను బట్టి, కృతజ్ఞతార్పణను బట్టి, ప్రత్యేక అర్పణలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తుంది. ఆయన ప్రభా మీరు వారిని ఆశీర్వదించినటువంటి దానిలో నుంచి, వారి సంబంధ్యంలో నుంచి ఆయన ప్రభా కొంత తీసుకుని వచ్చి సమర్పించేట్టుగా ప్రతి గుప్పిల్ని దీవించండి. 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వారు చేస్తున్న వ్యాపారాలు, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, పనులలో తోడుగా ఉండండి. వారిని మీరే దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ యొక్క రోగు చేయబడిన కాలు ప్రభా మరి సంఘాకరణ సంఘ ఎదుగుదల వాడబడ్డ కృపతో నీకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేస్తాం. నీ దీవులతో ప్రతి ఒక్కరిని నింపం.
ఈ వారమంతటిలో మాతో ఉంది, మా పనులలో రాకపోతే విశ్వాస జీవితంలో తోడుగా అక్కడ ఆలస్యమైతే మరి ఆదివారం ఈ రీతిగా కూడుకుని నిన్ను స్తుతించుటకు గణపరచుకు నీ కృపను కుమరించమని ఈ స్థలం ఇచ్చినటువంటి ఆయన ప్రభావం మరి అవసరం బట్టి కూడా మీ కొందరు చెల్లిస్తుంది వారితో మీరు దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా నాయన ప్రభు ఈ యొక్క ఆరాధన జరుగుతున్నటువంటి నాయన ప్రభు యొక్క గృహాల చుట్టూ నాయన ప్రభు సంతోష సమాధానాలు వారికి అనుగ్రహించండి. వారు ఏమైనా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఇరుకులు ఇబ్బందులు తీసివేయండి, సంతోష సమాధానాలతో వారి యొక్క గృహాలను వారి యొక్క హృదయాలను నింపమని ప్రార్థిస్తుంది. ఈ ప్రార్థనా ధూపం ఎక్కడైతే వెళుతున్నదో ప్రభా అంతటి వరకు నాయన ప్రభు ఈ సంతోష సమాధానాలు ప్రభా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలుగుతారు. యేసు నామం అడిగి వేడుకొనుచు నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కృమ్మారించుము దేవా, కృమ్మల ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. ఒకరికొకరు ప్రైజులాడి చెప్పుకొని